తమిళ 'బిగ్ బాస్' షోను ఎప్పటినుండో కమల్ హాసన్ నిర్వహిస్తున్నాడు. సినిమాలతో బిజీగా ఉన్న సొంత రాజకీయ పార్టీని పెట్టినా ఎలాగో ఈ షోకు మాత్రం ఆయన టైం కేటాయిస్తూనే ఉన్నాడు. అయితే తెలుగుతో పోల్చితే తమిళ 'బిగ్ బాస్' షో మరింత కాంట్రవర్సీలకు దారితీసింది. ఎంతోమంది కమల్ హాసన్ నిర్ణయాలను వేలెత్తి చూపించారు. గత సీజన్లో కమల్ హాసన్పై చాలానే విమర్శలు వచ్చాయి. అప్పుడే కమల్ ఇక మీద ఈ షోను నిర్వహించరనే వార్తలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అదే నిజమైంది. తెలుగులో మరోసారి ఈ షోను నాగార్జున నిర్వహిస్తుండగా కమల్ మాత్రం దీనికి బై బై చెప్పేస్తూ ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి కమల్ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. విజయ్ శంకర్, విషిక హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పాగల్ వర్సెస్ కాదల్. రాజేష్ ముదునూరి దర్శకత్వంలో పడ్డాన మన్మథరావు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది. బ్రహ్మాజీ, షకలక శంకర్, ప్రశాంత్ కూచిబొట్ల, అనూహ్య సారిపల్లి ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రతి లవర్ రిలేట్ చేసుకునే కథ ఇదని హీరో విజయ్ శంకర్ చెప్పాడు. తాను నటించిన కమిటీ కుర్రోళ్ళు సినిమాతోనే పాగల్ వర్సెస్ కాదల్ కూడా ఒకే రోజున ఆగస్టు 9న విడుదల కాబోతోందని హీరోయిన్ విషిక తెలిపింది. నీహారిక సమర్పణలో యందువంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పద్మజ, జయలక్ష్మి నిర్మించిన సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ నెల 9న సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, అడవిశేష్, వెంకీ అట్లూరి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. మల్టీ టాలెంటెడ్ అయిన నీహారిక్కు ఈ సినిమా చక్కని విజయాన్ని అందించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలు, 4 హీరోయిన్లు తెరకు పరిచయం అవుతున్నారు. తాజాగా మూవీ నుండి ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. జవాన్ మూవీతో నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే నయనతార మాత్రం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమాని అని తెలిసింది. గతంలో తనకు బాగా నచ్చిన సినిమా మైనే ప్యార్ కి అని నయన్ చెప్పింది. తాజాగా ఆమె ఆ సినిమాను చూస్తూ అందులోని ఓ పాట స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. గతంలోనూ చిరంజీవి గాడ్ ఫాదర్లో కీలక పాత్ర పోషించిన నయనతార ఆ సినిమా షూటింగ్లో సల్మాన్ పాల్గొన్న ఫోటోను షేర్ చేసింది. మరి ఇంతగా సల్మాన్ను అభిమానించే నయనతారకు అతని పక్కన నటించే ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు 3 సెట్స్ మీద వివిధ దశల్లో ఉన్నాయి. అందులో ఆయన తొలి ప్రాధాన్యం హరిహర వీరమల్లుకు, ఆ తరువాత ఓజీకి ఇస్తారని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కొద్ది రోజుల తరువాత గానీ పవన్ కళ్యాణ్ షూటింగ్స్లో పాల్గొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అనివార్యంగా ఓజీ సినిమా విడుదల వచ్చే ఏడాదికి చేరిపోయింది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్డేను పురస్కరించుకుని ట్రిబ్యూట్గా దర్శకుడు సుజిత్ ఓ సరికొత్త వీడియోను కట్ చేస్తున్నాడట. అది ఫ్యాన్స్కు ఐఫిస్ట్గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి వచ్చిన హంగ్రీ చీతా సెన్సేషనల్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు చిత్రసీమలోకి దేవర్తో ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ను ఇక్కడే ఉంచేసుకునే మాస్టర్ ప్లాన్స్ బాగానే సాగుతున్నాయి. ఇప్పటికే జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన సానా బుచ్చిబాబు సినిమాకు కమిట్ అయింది. అలానే త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే మూవీలోనూ ఇప్పుడు జాన్వీ పేరు వినిపిస్తోంది. నిజానికి పుష్ప 2లో బన్నీతో సుకుమార్ ఐటమ్ సాంగ్లో స్టెప్పులేయించాలని చూశాడు, కానీ అమ్మడు సున్నితంగా తిరస్కరించిందట. మరి హీరోయిన్గా ఛాన్స్ అంటే ఏమంటుందో చూడాలి. తన హాస్యాభినయంతో తెలుగువారందరికీ వేలు విడిచిన మేనమామయ్యారు సుత్తివేలు. నవ్వులు పూయించడంలో అంతకుముందు తమదైన బాణీ పలికించిన మేటి హాస్యనటులకు ఏమాత్రం తీసిపోనని చాటుకున్నారు వేలు. జంధ్యాల మార్కు కామెడీకి తగిన న్యాయం చేసిన వారిలో సుత్తి జంట వేలు, వీరభద్రరావు ముందుంటారు. వారిద్దరూ సుత్తి జంటగా తెలుగు నేలను కితకితలకు గురి చేసిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. వేలు మాత్రం కమెడియన్గానే కాదు, క్యారెక్టర్ యాక్టర్గానూ విలన్గానూ మురిపించారు. క్యారెక్టర్ యాక్టర్గా వేలు కన్నీరు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి. అంతలా అలరించిన సుత్తివేలు జయంతి ఆగస్టు 7న. అందువల్ల వేలు కామెడీని మననం చేసుకుంటూ ఆయనకు నివాళులర్పించేవారు ఎందరో ఉన్నారు.